ఇంద్రజాలం ఇది వేల సంవత్సరాల నాటి ఒక ప్రాచీన విశ్వాసమా లేదంటే కేవలం 200 ఏళ్ల క్రితం పుట్టిన ఒక ఆధునిక కల్పన? ఈ వివాదం వెనుకున్న వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం ఏదో అకాడమిక్ డిబేట్ మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది ప్రజల సాంస్కృతిక గుర్తింపుకు, వాళ్ల చరిత్రకు సంబంధించిన ప్రశ్న. అసలు ఈరోజు మనం చూస్తున్న హిందూ మతం నిజంగా అంత ప్రాచీనమైనదా, లేక బ్రిటిష్ వాళ్ల కాలంలో కొత్తగా రూపుదిద్దుకుందా? సరే, ముందుగా ఈ చర్చకు మూలమైన ప్రామాణికత అనే ప్రశ్నతోనే మొదలుపెడదాం. చూడండి, ఇది కేవలం చరిత్ర పుస్తకాలకు పరిమితమైన వాదన అస్సలు కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతన సంప్రదాయాల్లో ఒకటైన దాని అసలు స్వరూపం ఏంటి అనే దానిపై జరుగుతున్న చాలా తీవ్రమైన మేధోపరమైన చర్చ ఇది. దీని ప్రభావం ఈరోజు మన సాంస్కృతిక గుర్తింపుపై కూడా చాలా బలంగా ఉంటుంది. మన భారతీయ తాత్విక సంప్రదాయంలో ఒక మంచి పద్ధతి ఉంది. అదేంటంటే, ఏదైనా వాదన చేసే ముందు అవతలివాళ్ల వాదనను, అంటే ప్రత్యర్థి వాదనను ముందుగా గౌరవప్రదంగా వినిపించాలి. దీన్నే పూర్వపక్షం అంటారు. సో ఆ పద్ధతిలోనే మనం ముందుగా నియోహిందూ మతం సిద్ధాంతం ఏంటో పరిశీలిద్దాం. కొలంబియా యూనివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలీ చెప్పిన ఈ ఒక్క మాట చాలు ఈ సిద్ధాంతం ఎంత సవాలుగా ఉంటుందో అర్థం చేసుకోటానికి. ఆయన ఏమన్నారంటే, మనం ఈరోజు చూస్తున్న హిందూ మతానికి అంత ప్రాచీనమైన మూలాలు లేవని, అది చాలా ఇటీవలిదని ఆయన వాదన. సో అసలు ఈ పూర్వపక్షం యొక్క కీలక వాదనలు ఏంటి? వాళ్లు చెప్పేదేంటంటే, మొదటిది, ఇది ఒక పురాతన ఏకీకృత విశ్వాసం కాదట. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలసవాద ప్రభావానికి ఒక రియాక్షన్గా దీన్ని నిర్మించారని వాదిస్తున్నారు. అంతేకాదు, ఆ టైంలో జాతీయవాద లక్ష్యాల కోసం భగవద్గీత లాంటి కొన్ని గ్రంథాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని, ఇంకా సోషల్ సర్వీస్ లాంటి పాశ్చాత్య ఐడియాలను కూడా అడాప్ట్ చేసుకున్నారని ఈ వాదన చెబుతోంది. ఈ ఐడియా ఏదో చిన్న విషయం కాదు, అంచున ఉన్న సిద్ధాంతం అస్సలు కాదు. పాల్ హ్యాకర్ లాంటి జర్మన్ ఎండాలజిస్టులతో మొదలై ఉర్సులా కింగ్ లాంటి వాళ్లు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అనంతానంద్ రాంభచన్ లాంటి వాళ్లు ఈ వాదనకు ప్రముఖ ప్రతిపాదకులుగా ఉన్నారు. అంటే ఇది దశాబ్దాలుగా వెస్టర్న్ అకాడమియాలో డెవలప్ అయిన ఒక చాలా బలమైన వాదన. సరే, ఇప్పటిదాకా పూర్వపక్షం చూసాం కదా, ఇప్పుడు దానికి సమాధానంగా వచ్చే ఉత్తరపక్షం ఏంటో చూద్దాం. ఇక్కడే రాజీ మల్హోత్రా హిందూ ధర్మంలో ఉన్న ఒక విభిన్నమైన ఐక్యతను వివరించడానికి ఇంద్రజాలం అనే ఒక పవర్ఫుల్ వేదిక్ మెటఫర్ను ముందుకు తీసుకొస్తారు. అసలు ఈ ఇంద్రజాలం అంటే ఏంటి? ఇది విశ్వానికి సంబంధించిన ఒక వేద రూపకం. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక అనంతమైన వల ఉంది. దానిలో ప్రతి కూడలిలో ఒక ఆభరణముంది. ఇక్కడ అద్భుతమైన విషయమేంటంటే, ప్రతి ఒక్క ఆభరణం మిగతా అన్ని ఆభరణాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే టైంలో ప్రతి ఆభరణంలో ఆ మొత్తం వల యొక్క ప్రతిబింబం కూడా ఉంటుంది. అంటే అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యుంటాయి, ఇంక ప్రతి చిన్న భాగంలోనూ మొత్తం విశ్వమిమిడి ఉంటుంది అనే భావనను ఇది నొక్కి చెబుతుంది. చూసారా, ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో? పాశ్చాత్య మతాల్లో మనం చూస్తాం కదా, ఒకే కేంద్రం, ఒకే గ్రంథం, ఒకే ప్రవక్త, ఇలాంటి కఠినమైన స్ట్రక్చర్స్ ఉంటాయి. కాని ఇది దానికి పూర్తిగా భిన్నమైన ఐక్యతను చూపిస్తుంది. ఇక్కడ ఐక్యత అంటే అన్నీ ఒకేలా ఉండటం కాదు, అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం. ఈ సంప్రదాయం యొక్క డైనమిక్ నేచర్ను వివరించే మరో ముఖ్యమైన కాన్సెప్ట్కి వెళ్దాం. అదే ఓపెన్ ఆర్కిటెక్చర్. ఓపెన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే, హిందూ మతాన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉన్న ఒక సిస్టంగా కాకుండా కాలంతో పాటు మారగల, అభివృద్ధి చెందగల ఒక ఫ్రేమ్వర్క్గా చూడటం. ఇది ఆలోచనలు, పద్ధతులు, సింబల్స్ వీటన్నింటితో కూడిన ఒక టూల్ బాక్స్ లాంటిది. ఇది దాన్ని ఫ్లెక్సిబిలిటీని, నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేసే దాని కెపాసిటీని హైలైట్ చేస్తుంది. ఈ కంపారిజన్ చూస్తే ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ధార్మిక మోడల్ అనేది ఇంటర్నెట్ లాంటిది, ఓపెన్, డీసెంట్రలైజ్డ్, ఎక్కడి నుంచైనా కొత్త ఐడియాలు రావచ్చు. దానికి కంప్లీట్ ఆపోజిట్లో అబ్రహామిక్ మోడల్ ఒక గవర్నమెంట్ మొనాపలీ లాంటిదే, సెంట్రలైజ్డ్, కంట్రోల్డ్, అధికారమంతా ఒకే సోర్స్ నుంచి వస్తుంది. అయితే ఈ అకాడమిక్ థియరీలు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. రియల్ వరల్డ్లో మన కల్చర్ పైన, మన ఐడెంటిటీ పైన వీటికి ఎలాంటి ప్రభావాలుంటాయో ఇప్పుడు చూద్దాం. మల్హోత్రా దీన్ని డైజెషన్ లేదా జీర్ణం అనే ప్రాసెస్గా వివరిస్తారు. ఇదెలా పనిచేస్తుందంటే, ఫస్ట్ స్టెప్,
యోగా లాంటి ఒక ప్రాక్టీస్ను దాని ఫిలసాఫికల్ స్పిరిచువల్ రూట్స్ నుంచి వేరు చేస్తారు. నెక్స్ట్, దాని అసలు కాంటెక్స్ట్ను తీసేసి వెస్టర్న్ వరల్డ్కి నచ్చేలా రీబ్రాండ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఈ రీబ్రాండ్ చేసిన ప్రాక్టీస్ వెస్టర్న్ కల్చర్లో కలిసిపోతుంది. దాని అసలు మూలాలేంటనేది చాలాసార్లు మర్చిపోతారు. సో ఈ డైజెషన్ ప్రాసెస్ను ఎదుర్కోడానికే పాయిజన్ పిల్ అంటే విషపు గుళిక అనే కాన్సెప్ట్ను ప్రపోజ్ చేశారు. దీని అర్థమేంటంటే ఇది ఒక ట్రెడిషన్లో ఉండే ఒక నాన్ నెగోషియబుల్ ప్రిన్సిపల్. దీని వేరే వరల్డ్ వ్యూ అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోలేదు లేదా మార్చలేదు. మరి హిందూ ధర్మంలో ఉన్న ఆ పాయిజన్ పిల్స్ ఏంటి? మొదటిది కర్మ. ప్రతి వ్యక్తి తన కర్మలకు తానే బాధ్యుడు అనే సిద్ధాంతం, ఒరిజినల్ సిన్, ఒక రక్షకుడి ద్వారా మోక్షం అనే ఐడియాతో అస్సలు సింక్ అవ్వదు. ఇక రెండవది పునర్జన్మ. ఒకే జీవితం, ఆ తర్వాత శాశ్వతంగా స్వర్గం లేదా నరకం అనే అబ్రహామిక్ కాన్సెప్ట్కి ఈ రీఎన్కార్నేషన్ సైకిల్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఈ రెండు భిన్నమైన వాదనలు చూశాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ అసలు ప్రశ్నకు తిరిగి వద్దాం. సో చివరికి అస్సలు ప్రశ్న ఇదే: ఈ రోజు మనం చూస్తున్న హిందూ మతమనేది కేవలం ఒక కొత్త ఆవిష్కరణ, లేకపోతే దాని ప్రాచీన ఓపెన్ ఆర్కిటెక్చర్ ఐక్యత నమూనాను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా? చివరిగా ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అసలు ఒక నాగరికత యొక్క గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును డిఫైన్ చేసే అధికారం ఎవరికుంటుంది?